తో దద్దోజనం చేసుకుంటున్నానండి. ఎందుకంటే బాగా ఎండలు మండిపోతున్నాయి. రోజు పులుసులు పప్పులు ఇవే కాకుండా ఈరోజు వెరైటీ. ముందుగా అన్నం మెత్తగా వండుకోవాలండి. కాస్త మెత్తగా వండుకుంటే మంచిది. పెరుగు కలిపేసరికి బిరుసుగా అయిపోతుంది కదా, అందుకని మెత్తగా వండుకుని గరిటతో ఒక్కసారి మెదిపి ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే పోపులు వేపేసి వేసుకున్నాను. కరివేపాకు అన్నిట్లో కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి. మనకు ఐరన్ కూడా అందుతుంది, ఐరన్ కంటెంట్ కూడా. దీన్ని ఇలా పెరుగుని దీని మీద వేసేసి దగ్గరికి కలిపేయటమేనండి. దద్దోజనం రెడీ అయిపోతుంది. కొంచెం మిరియాల గింజలు కూడా 2 వేసుకుంటే మంచిదండి. మిరియాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా కలిపేసుకోవడమేనండి. మనం ఎక్కువే పడుతుందండి కొంచెం. అది చిక్కగా తోడుపెట్టుకోవాలి. గట్టిగా ఉంటే బాగుంటుంది పెరుగు. అప్పుడు ఈ దద్దోజనం టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా ఉప్పు వేసేసి కలిపేసి ఇలా తినేయటమేనండి. థ్యాంక్ యూ.